మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ పరిధి చౌదరిగూడ గ్రామ రెవెన్యూ పరిధిలో ఉదయం 800 గజాల కబ్జా కూల్చివేసిన హైడ్రా ఘటనపై తన ఆవేదన వెలుబుచ్చిన ఓనర్ ఈశ్వరయ్య. ఇది మొత్తం 21 ఎకరాలు గ్రామ పంచాయతీ లేఅవుట్ లో అన్ని పక్క భవనాలు నిర్మించుకున్నారు. నాకు వెంకట్రావు శ్రీనివాస్ అనే వ్యక్తులు మాజీ పీనపాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే దగ్గర ఈ ప్లాట్ కొనిపించి వారి నా మీద కక్షపూర్వకంగా కంప్లైంట్ ఇచ్చి నన్ను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. నా నిర్మాణం వెనకాలే ఎమ్మెల్యే రేఖా కాంతారావు ఇల్లు ఉంది అని వారిపైన కూడా చర్యలు తీసుకోవాలని అన్నారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ సార్ కు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. నాకు పాత ఇంటి పర్మిషన్ ఉంది, LRS ఉంది, ప్రాపర్టీ ట్యాక్స్ కూడా క్లియర్ గా ఉంది. మీరు పూర్తి విచారణ చేయండి, అందరి మీద చర్యలు తీసుకుంటే నా మీద కూడా తీసుకోండి, నాకు కొంచెం టైం ఇవ్వండి అని ప్రాధేయపడినా ఇవ్వకుండా నా రేకుల షెడ్ ను కూల్చారని ఆవేదన వ్యక్తం చేశారు. నేను కూడా పర్మిషన్ అప్లై చేసి తీసుకుంటాను. అది దాకా వర్క్ అవుతుంది. పర్మిషన్ ఇక్కడ ఉండదు, 5 నెలలు తీసుకోవాలి. హెచ్ఎండీలో తీసుకుంటాను. నేను ఫుల్ పెయిడ్ LRS కట్టినా కాబట్టి హెచ్ఎండీ నుంచే తీసుకుంటాను. ఫుల్ పెయిడ్ LRS ఉంది. ఇప్పుడు సార్ ఒక సెట్ కావాలంటాడు. గవర్నమెంట్ ల్యాండ్లో కన్స్ట్రక్షన్ కూడా ఇస్తున్నారు. గవర్నమెంట్ ల్యాండ్లో 20 ఎకరాలు ఉన్నది, ఇదంతా లేఅవుట్ అయింది, వాళ్ళు కూడా గుర్తున్నారు. అది టైటిల్ లీడ్, వాళ్ళు కోర్టు పోతారా గవర్నమెంట్ ల్యాండ్ అది అందరితో పాటు వాళ్ళకు వస్తుంది. ఇప్పుడు మనకు అనాథరైజ్డ్ పర్మిషన్ లేదుగా సార్. ఒకటి నేను ట్యాక్స్ అయితే కడుతున్నా సార్, నేను ట్యాక్స్ కడుతున్నా. ఇంటి నెంబర్ ఉన్నది. అది ఇగో ట్యాక్స్ కూడా కట్టినాం. లేఅవుట్ కూడా ఉంది దీంట్లో. లేఅవుట్లో కూడా నువ్వు చూడండి, అన్ని రకాల పేపర్లు నాకు అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి, అన్ని ఒరిజినల్స్ ఉన్నాయి. నేను అన్ని చూపించిన. గవర్నమెంట్ ఆఫీసులనే కదా రిజిస్ట్రేషన్ అయింది. మీరు LRS కట్టుకుంది కూడా అన్లీగల్గానే కట్టుకురు కదా. మీరు లీగల్గా కట్టుకున్నప్పుడు మరి నాకు కూడా న్యాయం చేయాలి కదా. నేను కోట్ల రూపాయలు పెట్టి తీసుకున్నాను కదా, ఒట్టిగా ఏదో 1 పైసా 2 పైసలు కాదు కదా. ఇది అయ్యి కూడా ఇప్పుడు మాకు 3 నెలలు అవుతుంది రిజిస్ట్రేషన్ అయ్యి కూడా. మరి 3 నెలల నుంచి 3 నెలలకే ఇది గవర్నమెంట్ ల్యాండ్ అయింది, దొంగ భూమి అయిందా? మీ గులగొడుతూనే ఊరు. మరి మనకి ఇప్పించిన వాళ్ళు కూడా గిన్నే ఉన్నారు కదా, వాళ్ళది కూడా ఇదే లేవట్ కదా. మరి వాళ్ళ మీద కూడా చర్య తీసుకోండి మీరు. ఎందుకంటే వాళ్ళకు కూడా ఇదే సర్వే నెంబరు, నా ప్లాట్ వెనుకనే ఒక ప్లాట్ తప్పించే ఉన్నది. వాళ్ళ మీద కూడా చర్య తీసుకోండి మీరు. ఎందుకంటే వాళ్ళు ఆల్ రౌండ్ కన్స్ట్రక్షన్ చేస్తూనే ఉన్నారు, చేసేసారు కూడా. మేము ఓన్లీ రేకుల షెడ్ వేసుకుంటున్నాం. రేకుల షెడ్ వేస్తుంటే దీన్ని మాకు ఏం ఇంటిమేషన్ లేకుండా వచ్చి దాని వచ్చి కూలగొడుతూనే ఉన్నాం. మేము అన్నం కూడా మేము వర్క్ ఆపేస్తాము, మేము అన్నీ తీసుకున్నాకనే చేస్తామని అంటే కూడా ఇంటలేరు. వచ్చి దాని కూలగొడుతూనే మాకు ఇంటి నెంబర్ ఉంది, ఇప్పుడు కాదు ఎప్పుడో తీసుకున్న ఇంటి నెంబర్ ఉంది. ట్యాక్స్ కట్టినాం, పోచారం మున్సిపాలిటీలో ట్యాక్స్ కట్టినాం. వివేకాంతరావు ఎమ్మెల్యే దగ్గర తీసుకున్నాము. ఆయన ఇల్లు కూడా ఇక్కడే ఉంది. మళ్ళీ ఆయన కూడా ఇదే సర్వే నెంబర్లు ఇల్లు కట్టుకొని ఉన్నాడు కదా. మరి మాకు ఒక్కరికే ఎందుకు ఇట్లా? న్యాయం అనేది మీరే చేయాలి. నమస్కారం మీరు చెప్తున్నా.